యూ వెరీ మచ్ చాముండన్న గోపి గారు. అసలు ఈ టోర్నమెంట్ పెట్టాలని అందరూ నా పురుషోత్తం గారు ఈరోజు మొదలుపెట్టారనుకుంటున్నారు. 97లో ఒక నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ప్రోగ్రాం చేశారు కేఎస్ రామారావు గారు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో. ఆ రోజు గోపీచంద్ గారు ఈవెన్ 97లో అప్పటికి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ కూడా కాదు. ఆ రోజున కూడా మేమందరం ఒకళ్ళు టీషర్ట్లు ఇచ్చాము, ఒకళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ అని. లేదు లేదు అంతా నేను ఇస్తాను అందరికీ డిన్నర్ ఇచ్చి ఆ రోజుల్లో ఈ స్పెంట్ అబౌట్ 1 lakh rupees. పురుషోత్తం గారు మర్చిపోయి ఉంటారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు నుంచి మాకు రిలేషన్ ఉంది. ఆ రోజు ప్రతిరోజు నేను గోపి గారి మీద 2000, 3000, 5000 బెట్టకాసివ్వండి. ఐ వన్ 35,000 ఆ రోజుల్లో అయింది. ఎంత కొట్టావు సోమే. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండోది గోపీచంద్ గారికి అందరికీ ప్రపంచం ఉంటే గోపీచంద్ గారికి మటుకి ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్కి కొంచెం రుణపడ్డారు. ఎట్లా రుణపడ్డారండి? నేను ఏమన్నా ప్రేమతో అంటున్నాను. అకాడమీ అవ్వకముందే నేను కానీ రామారావు గారు కానీ శ్రీనివాసరాజు గారు కానీ ఏమండి ఈవెన్ ముళ్ళపూడి మోహన్ ఎవరు సెక్రటరీ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అప్పటికి స్విమ్మింగ్ పూల్ లేదండి గోపి గారు. ఆల్ ద ప్లేయర్స్ గురు సాయి దత్ ప్రవీణీత్ వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ చేసింది ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో అని. ఆ క్రెడిట్ ఫిల్మ్నగర్ని గోపి గారు చాముండేశ్వరనాథ్ గారు వీళ్ళని సెలక్షన్ చేస్తే ఏ రోజు కూడా మెంబర్షిప్ ఎప్పుడూ కాదనలేదండి మేము. అందుకని నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్మనెంట్ సార్. ఎప్పుడైనా కూడా ఫిల్మ్నగర్ శైలేజ్ ఇందాక అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 5గురినో 7గురినో ఫిల్మ్నగర్ కమిటీ కనుక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి టాలెంట్ ఉంటే పిల్లలు ఎవరన్నా మీ దాంట్లో అడ్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.